ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 27:1. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనలో ఎవరికీ పూర్తిగా తెలియదు. కాబట్టి రేపటి విజయాల గురించి ఈరోజే అతిశయపడటం, గర్వపడటం సరికాదు. ఈ వాక్యం మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొల్పడానికి ఇవ్వబడింది. చాలామంది రేపు చూద్దాంలే అని జీవితాన్ని వాయిదా వేస్తుంటారు. కాని విజేతలు ఈ క్షణాన్ని గౌరవిస్తారు. మీ చేతుల్లో ఉన్న ఏకైక సమయం ఈరోజు మాత్రమే. భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవడం అవసరమే, కాని నేను అనుకున్నదే జరుగుతుంది అనే అహంకారం ఉండకూడదు. మీ ప్రణాళికలు వేసుకోండి, కాని వాటి ఫలితాలను దేవుని చేతుల్లో పెట్టండి. మన భవిష్యత్తును ఆయనకు అప్పగించినప్పుడు మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వాక్యం మనకు వినయాన్ని నేర్పుతోంది. మనం ఎంత సమర్థులమైనా దేవుని చిత్తం లేకుండా ఏదీ జరగదని గుర్తించి ప్రతిరోజూ ఆయనపై ఆధారపడాలి.